శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మాఘమాసం శనివారం, అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు మాఘ పురాణంలోని ఈ కథను ఎవరైతే వింటారో వారికి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు అదృష్టం పడుతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి మాఘ శనివారం రోజు తప్పకుండా వినాల్సినటువంటి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాస మహత్యం గురించి మాఘ పురాణంలో చక్కగా వివరణ ఉంది. మాఘమాస మహత్యం గురించి సూతుడు శౌనకాది మహామునులకు, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించిన మాఘ మహత్యాన్ని వివరిస్తూ ఉంటాడు. ఒకసారి సమావేశంలో మహామునుడు సూతుణ్ణి ఇలా అడుగుతారు, స్వామి, మాకు మాఘమాస మహత్యాన్ని తెలియజేయండి అని అడుగుతారు. దానికి సోదరులు, ఓ మహానులారా, ఎవరైతే మాఘమాసం మహత్యాన్ని వింటారో అన్ని రకాల పాపాలు పోయి స్వర్గానికి వెళ్తారు. మీకు ఈరోజు మాఘమాస మహత్యాన్ని తెలిపే రక్షక అనే బ్రాహ్మణ కన్య వృత్తాంతం చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించారు. పూర్వం ముగమహాముని వంశమునందు రక్షక కన్య అను కన్య జన్మించి జనార్దన ప్రావర్తమానంగా ఎదుగుతూ ఉన్నది. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెళ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయాడు. రక్షక తన దురదృష్టాన్ని దుఃఖించి విరక్తిభావంతో ఇల్లు విడిచి గంగానదీ తీరానికి పోయి ఆశ్రమము నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా మాఘమాసంలో చాలా సంవత్సరాలు ఆచరించడం వల్ల ఆమెకు మాఘమాస స్నాన ఫలితం దక్కింది. ఆమె మనోవాంఛ తీరే సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వల్ల వైకుంఠానికి వెళ్ళింది. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తరువాత బ్రహ్మలోకానికి పోయింది. ఆమె మాఘమాస వ్రత ఫలితం కలిగిన పవిత్రురాలు అగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దైవ కార్యాలు తీర్చుటకు అప్సరస స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకానికి పంపాడు. ఆ కాలంలో సుందోపసందులు అని ఇద్దరు రాక్షసోదరులు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మీకేమి వరం కావాలో కోరుకో అంటాడు. అవి అనగా దానికి ఆ రాక్షసులు, స్వామి, మాకు ఇతరుల వల్ల మరణం కలగకుండా ఉండునట్లు వరము ఇవ్వి అని వేడుకోగా బ్రహ్మ అటులనే ఇచ్చిని చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుడి వల్ల వరం పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగం కలిగిస్తున్నారు. యజ్ఞ యాగాది క్షత్రువులలో మాంసం, రక్తం, పాలు వేసి ప్రజలను నానా బీభత్సం చేసి ఉంటున్నారు. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకానికి వెళ్లి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులను మీరిచ్చిన వరగర్వంతో తపస్సులను బాధించుచు దేవలోకానికి వచ్చి మమ్మలను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయిస్తున్నారు. కావున వారి మరణానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించాడు. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమును పిలిచి, ఓ అమ్మాయి, సుందోపసింధులు రాక్షసులను ఎవరి వలన మరణం కలగదని వరం ఇచ్చి ఉన్నాను. వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. కావున నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యానికి ప్రవేశించారు. ఆమె చేతిలోనే పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులను నివాసానికి సమీపంలో తిరుగుతూ ఉండేది. వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించి ఆమె ఎటుపోయినను అనుసరిస్తూ వెంటాడుతూ ఉన్నారు. ఆమెను, నువ్వు ఎవరివి? బ్రహ్మ పాటసాగిరి. దానికి తిలోత్తమ ఇలా అంటుంది, ఓ రాక్షస వీరులారా, మిమ్మల్ని పెళ్లాడడం నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మిమ్మల్ని ప్రేమతో కలిగి ఉన్నాను. ఇద్దరిని వివాహం అవట సాధ్యం కానిది. కావున నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారిని నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పింది. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి. నీకంటే నేను బలవంతుని అని సుందుడు అంటే, లేదు, నేనే బలవంతు అని ఉపసందుడు అన్నాడు. వారిద్దరికీ వాగ్వాదం పెరిగి వర్షం వచ్చింది. మనం ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందామంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్ల యుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరగా కత్తి యుద్ధం చేస్తూ
ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించుకోవటంతో ఇద్దరు చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలు విధాలుగా సాగించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తిలోత్తముని చాకచక్యంతో సుందోపసుందుల పీడన తొలగించి దేవతలందరికీ ఒక ఆనందభరితమైనది. ఇదంతా నీవు చేసిన మాఘమాస ప్రతిఫలమే కాని మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికారులుగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు. అదృష్టవంతులు మాత్రమే మాఘపురాణంలోని కథను ఈ రోజు విన్నారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈ రోజు మనం ఈ వీడియోలో శని భగవానుడు చెప్పిన 2 మాటలు విందాం. ఆ మాటలు వింటే చాలు, కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు. శని భగవానుడు చెప్పిన ఈ మాటలను శ్రద్ధగా విన్నవారికి ధనయోగం కలుగుతుంది. శని దోషాలు ఈ రోజుతో పోతాయి. జీవితంలో కష్టాలు అనేవి రావు. మరి శని భగవానుడు చెప్పిన ఆ 2 మాటలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వారిద్దరూ నేను గొప్ప అంటే లేదు నేను గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. వీరిద్దరి వాదన విన్న శ్రీ మహావిష్ణువు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు ఇలా అంటున్నాడు, మీరు ఇద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి. ఎవరైతే మంచి గుణాలు కలిగిన రాజు ఉంటాడో అతనిని రాజ్యంలోకి వెళ్ళి రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్ప చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దానికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానుడు భూలోకానికి బయలుదేరారు. ప్రయాణంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతని గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెందింది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజ్యసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తేల్చుకోలేకపోతున్నాము. రాజా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని తేల్చి చెప్పు అని అన్నాడు. లక్ష్మీదేవి శని దేవుడి మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇక రాజు మనసులో ఇలా అనుకున్నాడు, ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరి గొప్ప అని చెప్పాలి? శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవి నా మీద కోపగించుకుంటుంది. నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి. శని భగవానుడిని కోపం వస్తే నా రాజ్యాన్ని అష్ట కష్టాలను గురిచేస్తాడు. రాజు ఆలోచించడం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటాడు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాము. అప్పటి వరకు నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరుడు ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. ఇక రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇక 3 రోజులు ఉన్నాయి. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండడం చూసి రాణి ఇలా అంటుంది, ఏమైంది? మీరు కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు. ఏమైనా సమస్య వచ్చిందా? లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు ఇలా అన్నాడు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానుడు వచ్చారు. వారిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని అన్నారు. ఆ మాటలు విని రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలానే ఎడమవైపు వెండి సింహాసనం ఒకటి వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శని భగవానుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని గొప్పతనాన్ని చెబుతాయి అని చెబుతుంది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి బంగారు సింహాసనం ఒకటి వెండి సింహాసనం ఒకటి చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. ఇక లక్ష్మీదేవి శనిదేవుడు రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శనిదేవుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపై కూర్చున్నాడో చూసుకున్నాడు. శని భగవానుడు మనసులో ఇలా అనుకున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నాను. లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు. అంటే లక్ష్మీదేవియే గొప్పది అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుండి లేచి రాజు వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు శని భగవానుడు. శని భగవానుడు వెళ్లడం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావటం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది.
రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలో ప్రజలంతా ప్రక్క రాజ్యానికి వెళ్ళటం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలో ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు, రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణాలను మూటకట్టు. మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాము. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణాలు మూటకట్టుకొని రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వాన కురిపించాడు. 4 వైపులా మబ్బులు కుమ్ముకున్నాయి. చీకటి కొమ్మేసింది. దారి కనిపించడం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాప రూపంలో అక్కడికి వచ్చి వారిని ఒక నది ఒడ్డున చేర్చింది. పాప రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు, రాణి వారి ముందున్నది చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడే. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. దానికి రాజు, మమ్మల్ని నది ఒడ్డున దాటిస్తావా అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపెడతారు. ఒకరు నేను, ఇంకొకరు దాంతో ప్రయాణించే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు. మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే, అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో. ఆ తర్వాత నన్ను ఎక్కించుకో. చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చే అన్నాడు రాజు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజుని ఒడ్డుకు చేర్చాడు. చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోకి ఎక్కించుకుని వస్తున్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకుని మాయమైపోయాడు. ఇది చూసి రాజు, రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే, ఏం పర్వాలేదు, మనిద్దరం కష్టపడి పనిచేసుకుందాం, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాం అని చెప్పి రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు, రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకుని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టెలను తెచ్చుకొని ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంట్లో నుంచి మరికొన్ని కట్టెలను సేకరించి ధనం సంపాదించడం ప్రారంభించాడు. రాజు కొన్ని కట్టెలను అలా తెస్తూ తెస్తూ ధనాన్ని పోగు చేశాడు. లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు, రాణి 2 సుఖంగా జీవించడం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండటం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలు ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుగా వెళ్లకుండా ఆపివేశాడు. నావ ఎందుకు కదలడం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటాడు, ఈ గ్రామంలో ఒక పతివ్రత ఉంది. ఆ స్త్రీ వచ్చి నావను తాకితేనే నావ ముందుకు వెళ్తుంది. వెంటనే తీసుకునిరా అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటల ముందు వ్యాపారి నమ్మలేదు. వ్యాపారి నమ్మకుండా నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు, అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకుని, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పతివ్రత అయిన స్త్రీ వల్ల నావ తాకితేనే నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు. వెంటనే కొంతమంది స్త్రీలను పిలిచి ఇలా అంటాడు, చూడండి, మీలో ఎవరైతే పతివ్రత అయిన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అంటాడు. ఆ మాటలు విన్న స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకుతారు. కానీ ఆ నావను కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగిని ఇంటికి వచ్చి ఈ విషయం చెబుతుంది. అయితే రాణి చిత్రాంగికి నేను రాను అని చెబుతుంది. నా భర్త బయటకు వెళ్ళాడు. ఆయన వచ్చే సమయానికి నేను ఇంట్లో లేకపోతే బాధపడతారు. నా భర్తకు చెప్పకుండా బయటకు ఎక్కడికో నేను రాను అంటుంది. ఆ మాటలు విన్న ఆశ్రమ స్త్రీలు అక్కడ నుండి నా ఉండే చోటుకు వెళ్తారు. ఆమె కూడా ఆ నావను తాకుతుంది. కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడతారు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది, ఒక స్త్రీ ఇంకా రాలేదు. తన భర్త కట్టలు కట్టడానికి వెళ్ళాడట. తాను తన భర్త వస్తే కానీ ఇల్లు కదిలి రాను అంది. వెంటనే ఆ వ్యాపారి ఇలా అంటాడు, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి
మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి. ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఇక ఆ స్త్రీరాణి చిత్రాంగిని దగ్గరకు వెళ్ళి, నా దగ్గరకు నీవు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే కానీ నా నావ కదిలేలా లేదు అంటాడు. ఆ మాటలు విన్న రాజు, ఏంటి, నీవి తాకితే తప్ప నావ కదలదా? అప్పుడు రాణి, అదేమీ నాకు తెలియదు. మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది. నేను నా భర్త ఇంట్లో లేరు, రాను అని చెప్పాను అనగానే దానికి రాజు, ఒకవేళ నిజంగానే నీవు ఆ నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు. రాజు దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నీవు అప్పుడు రాణివి కానీ ఇప్పుడు రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోకూడదు కదా. కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే, కానీ నీవు ప్రజల కష్టాల్లో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చచెప్పి అక్కడకు వద్దకు పంపిస్తాడు. వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడు. రాణి నావపై చేయి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు, అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెబుతాడు. కానీ ఆ వ్యాపారి మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజుకు వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకుని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు అలా బాధతో గట్టిగా రాణి పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది. కానీ ఏం లాభం లేదు. తర్వాత రాణి చిత్రాంగి ఆ వ్యాపారాన్ని కోపగించుకొని సూర్యభగవానుని ప్రార్థించింది. నాకు రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికి ఇవ్వను. ఓ సూర్యదేవా, నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా ప్రార్థించింది సూర్యభగవానుని. చిత్రాంగి రూపాన్ని కురూపిగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయంతో ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేదేమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలో ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉండేవాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉండేవాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు పూదలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు. ఆ బంగారు ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకుని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒకరోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోడుగా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకుని వెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతన్ని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తొస్తాడు. కానీ రాజు ముసుగు వేసుకుని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ నది ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణాలు చేయించాలి అని బంగారం మూట ఉన్న ఆ మూటను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన ఆ వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనుక నుండి వచ్చి రాజును నీటిలో తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవటం, రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలా విసిరింది. రాజు ఎలాగో ఒకలాగా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు, శ్రీవత్సరాజుని మీరు ఎవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకొని వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీవత్సరాజు, నేను సర్వస్వాన్ని కోల్పోయిన రాజును అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకుని వెళ్తారు. శ్రీవత్సరాజును తీసుకుని వెళ్ళాక ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం.